మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ఒక్క రే సినిమా తప్పితే మిగిలిన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకొని యూత్ లో హాట్ ఫేవరెట్ హీరో అయిపోయాడు. కానీ తర్వాత మాత్రం వరుస పెట్టి పరాజయాలను సొంతం చేసుకుని తన మార్కెట్ ని ఒక్కో సినిమాతో కొంచెం కొంచెంగా కోల్పోతూ వచ్చాడు సాయి ధరమ్ తేజ్. సుప్రీం తర్వాత వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ మరియు తేజ్ ఐ లవ్ యూ సినిమాలతో వరుసగా 6 డిజాస్టర్ మూవీస్ పడడంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పూర్తిగా పడిపోయినట్లేనని అంతా భావిస్తున్న తరుణంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అంటూ సరికొత్త ఎంటర్టైనర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. కాగా ఈ సినిమా బిజినెస్ పరంగా తన మార్కును చూపెడుతూ మళ్లీ దుమ్ము లేపుతున్నాడు సాయి ధరమ్ తేజ్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అలాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో బిజినెస్ పరంగా దుమ్ము లేపబోతుంది ఈ సినిమా. ప్రీ రిలీజ్ బిజినెస్ కన్నా ముందే శాటిలైట్ రైట్స్ అలాగే స్ట్రీమింగ్ రైట్స్ కింద భారీ మొత్తాన్ని సినిమా సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కుల కింద 4.5 కోట్ల రేటు చెల్లించి హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఇక స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా 3.1 కోటి ఆఫర్ ఇచ్చి దక్కించుకున్నారట. ఈ రెండు కలిపి ఏకంగా 7.6 కోట్ల దాకా ఆఫర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 6 డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమానే అయినా ఈ రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. ఓవరాల్ గా ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు త్వరలోనే రివీల్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా సాయి ధరమ్ తేజ్ మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.